హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాస్ వరల్డ్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఇంట్లో ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని ఒకసారి మంచిగా అటు ఇటు కదపండి. ఈజీగా అయిపోతుందండి. చాలా కొంచెమే చిన్న ఇంగ్రీడియంట్స్, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కదుపుకున్న తర్వాత బాగా అటు ఇటు కదపాలి. కదిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుద్ది అనమాట. మంటని మీడియం నుంచి సిమ్లో పెట్టుకోవాలి, అస్సలు హైలో పెట్టకూడదండి. ఫ్రై కదా, మాడిపోతుంది. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి. మళ్ళీ కదిపిన తర్వాత మనకి ముక్కలు ఈ రకంగా కనిపిస్తాయి, కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా అటు ఇటు కదుపుకోవాలి. కదిపిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, బాగుంటుంది. అందుకే ఇలా మిడిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేస్తే మాడకుండా ఉంటుంది, ముక్కలు కూడా బాగా పడుతుంది అనమాట. కొంచెం అటు ఇటు బాగా కదిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా కదుపుకున్న తర్వాత ఇలా ఈ రకంగా మనకు కనిపిస్తుంది, కొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని అలా స్ప్రింకిల్స్ చేసుకొని మధ్యలో వేసుకోండి. ఇలా కొంచెం ఆనియన్ ఇలా ఈ టైంలో వేయడం వల్ల ఏంటంటే కాకరకాయకున్న చేదు పోతుంది. మనం కాకరకాయ ఫ్రైలో అయినా పర్లేదు, మళ్ళీ పెద్ద కాకరకాయ ఫ్రైకి కూడా ఈ టిప్ వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా ఉల్లిపాయని ఈ టైంలో వేస్తేనే కొంచెం దానికి ఉన్న చేదు పోయి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కదిపేసి మూత పెట్టేసేయండి ఒక 2 మినిట్స్. మళ్ళీ ఈ మంట మాత్రం అసలు హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం అటు ఇటు కొంచెం మీడియం కానీ సిమ్ కానీ అలా అడ్జస్ట్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా మగ్గనివ్వాలి. ఫ్రై అనేటప్పటికీ కొంచెం ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది ఫ్రై. బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్లో సగం కూడా అవసరం లేదు, కొంచెమే కారం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కమ్మదనం పోతుందండి, కారంగా ఉంటుంది, పిల్లలు కూడా తినరు. ఇలా కొంచెం కారం వేసుకుని 1 టేబుల్ స్పూన్ మొత్తం ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైస్లో ఎస్పెషల్లీ ధనియాల పొడి చాలా బాగుంటుంది వేసుకుంటే, ఏ ఫ్రైకైనా బాగుంటుంది. ఇలా కొంచెం కారము ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కదిపేసి మూత పెట్టండి. కొంచెం బాగా మగ్గాలి ఫ్రై. బాగా మగ్గిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుంది అనమాట. ఇప్పటికి అన్నీ దానికి బాగా పడతాయి, కారం ఉప్పు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగుంటుంది ఫ్లేవరు. ఇది వచ్చేసి ఫ్రై పౌడర్ అనమాట. ఈ ఫ్రై పౌడర్ ఏమీ కాదు, పుట్నాలు, పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు అనమాట. ఇవన్నీ ఒకసారి వేపేసి మనం పౌడర్లా చేసుకుంటే ఏ కూరగాయలు ఫ్రై చేసుకున్నా ఈ పౌడర్ ఫినిషింగ్ టచ్ లాగా ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు ఫ్రై పౌడర్ ఎలా చేయాలో ఒకసారి మనం వీడియో చేసి చెప్తారండి. తర్వాత చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. ఇంకా ఇలా మొత్తం లాస్ట్లో ఫ్రై పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి ఇంత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ ఫ్రైని రైస్లో కానీ చపాతీలో కానీ పెట్టుకుని తినచ్చు, చాలా బాగుంది. ఆ రోజు మేము చేసినప్పుడైతే చాలా బాగా కుదిరిందనమాట, చాలా బాగుంది ఫ్రై. అందుకే మీకు కూడా షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.